ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. Greetings to all of you in the name of our Lord Jesus Christ on behalf of Hosanna Ministries, and may God bless you all. ఈ సందేశాలు వింటున్న మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. We're praying for all of you listening to these messages. ప్రార్థన పూర్వకంగానే ఈ సందేశాలు మీకు అందిస్తూ ఉన్నాము. We are delivering these messages to you prayerfully. ఈ సందేశాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడాలని, May you be spiritually strengthened. దేవునితో సహవాస సంబంధాలు పటిష్టం చేసుకోవాలని, To strengthen your fellowship and bond with God. ప్రతిష్ఠించబడిన వారే ముందుకు సాగాలని To move forward as sanctified people. మనసారా కోరుకుంటూ Wishing so. ఈ సందేశాలు మీకు అందిస్తూ ఉన్నాము. I am delivering these to you with sincere heart. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 6వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. I'll be reading from the book of Amos, chapter 5, verse 6. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. Seek the Lord and live. పిల్లలు, ఈ వాక్యంలో In this verse, ఆయనను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు అనే మాట ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. the statement, if you seek him, you will live, is surprising. ఎందుకంటే మనం బ్రతికే ఉన్నాం కదా, Because we're already alive, aren't we? మరలా ఆయనను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు ఏంటి? Then what does it mean that you live when you'll seek him? బ్రతుకుతున్న వారితో బ్రతుకుదురు అనడం ఏంటండి? What's the point of saying you live to those who are already alive? ఇది మనకు ఒక వింతగా అనిపిస్తుంది. This feels a little weird. ఇప్పుడు చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి Now, if you go to the dead, యెహోవాను ఆశ్రయించుడి, seek the Lord, అప్పుడు మీరు బ్రతుకుదురు అని చెప్తే then you'll live. If you tell them, అది సబబుగా ఉంటుందండి. that'll make sense. బ్రతుకుతున్న వాళ్ళ దగ్గరకు వచ్చి అప్పుడు మీరు బ్రతుకుదురు అంటే ఏంటి? What does it mean to tell you live to the already alive ones? దీని భావం ఏమై ఉంటుంది What could this mean? చెప్పనా? Shall I say? బ్రతకడం కాదు, Not just to live. ఎలాగ బ్రతుకుతున్నాం అనేది ఒక ప్రశ్న అండి. How you live is a question here. ఎందుకంటే Because బ్రతుకుతున్నాము, we are living, కానీ దేవుడు అనుగ్రహించిన బ్రతుకు కాదండి. but not the life granted by God. ఒక్క మాటలో చెప్పాలంటే In short, బ్రతకవలసిన బ్రతుకు కాదు, not the life you should live. ఏదో బ్రతకకూడని బ్రతుకుతున్నాము. We're living a life that shouldn't be lived. కొంతమంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు, Some people, while they get prayers done, వాళ్ళు చెప్తుంటారండి, they keep saying, ఏ బ్రతకండి పాస్టర్ గారి బ్రతుకు, ఏ బ్రతకండి అంటుంటారు. what kind of a life is this, pastor? They say. నిజమే, It is true. వాళ్ళు బ్రతకకూడని బ్రతుకది. It's a life they shouldn't live. దేవుడిచ్చే బ్రతుకు ఎలా ఉంటుంది? How'll the life given by God be? దేవుని మూలంగా కలిగే బ్రతుకు ఎలా ఉంటుంది? How's the life that comes through God? దేవుడు ఆశీర్వదించిన దీవెనకరమైన బ్రతుకు ఎలా ఉంటుంది? How's a life full of blessings by God? పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము, We read it in the Bible. మీరు ఫలించి, You bear fruit. మీరు అభివృద్ధి చెంది, You prosper. మీరు విస్తరించి, You expand. మీరు భూమిని నింపి, You populate the earth. సమస్తమును లోపరుచుకొనుడి. Get everything under control. మరి ఇది కదా బ్రతుకు. Isn't this life? మరి ఈరోజు బ్రతుకుతున్న బ్రతుకేంటి? Then what's the life you're living ఇదే today? మనం నేర్చుకోవలసిన పాఠం. This is the lesson for us, ప్రియమైన దేవుని బిడ్డలారా, dear children of God. ఈ సందేశం ద్వారా Through this message, మనం బ్రతకవలసిన బ్రతికేంటో నేర్చుకుందాము. let's learn the life we should lead. దినవృత్తాంతాల 2వ గ్రంథం Second book of Chronicles, 14వ అధ్యాయం chapter 14. 7వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. I'll read the 7th verse. And he said to Judah, let us build these cities and surround them with walls and gates and towers and bars. The land is still ours because we sought the Lord our God. We have sought him and he has given peace from every side. Here we read about the King Asa. ఇక్కడ రాజైన ఆసాను గురించి మనం చదువుతాము. Here we read about the King Asa. ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటి? What is his statement? మనము మన దేవుడైన యెహోవాను ఆశ్రయించితిమి,
We have sought our Lord. మన దేవుడైన యెహోవాను ఆశ్రయించినందువలన Because we have sought our Lord, ఈరోజు మనం ఎలాగ బ్రతుకుతున్నాము? how are we living today? మన చుట్టూ నెమ్మది కలిగి బ్రతుకుతున్నాము. Living with peace from every side. ప్రేమని సహోదరులారా, Dear ones, ఆయనను ఆశ్రయిస్తే కలిగే బ్రతుకు ఎలాంటి బ్రతుకు? how's a life that comes from seeking Him? చుట్టూ నెమ్మది కలిగిన బ్రతుకు. A life surrounded by మరి peace. మీరు ఆలోచించండి, Then you think, ఒక్క ధోరణిలోనే ఒక్క మార్గంలోనే నెమ్మదిని చూస్తున్నారా? are you looking at peace only in one way? ఒక్క విధంగానే మనం నెమ్మదిగా బ్రతుకుతున్నాము అంటారా? Will you say you're living peacefully in only one way? మరి నలుదిక్కుల నెమ్మదితో బ్రతుకుతున్నారా? Or are you leading a life with peace all around? కొందరికి పిల్లల విషయంలో బాగా నెమ్మది ఉంటుందండి, Some are very peaceful in terms of children. కానీ వ్యాపారాలలో తెలియని కలవరం ఉంటుందండి. But there's unknown anxiety in businesses. కొందరికి వ్యాపారాలలో నెమ్మది ఉంటుందండి, Some are at peace in businesses, కానీ పిల్లల విషయంలో నెమ్మది ఉండదండి. but no peace in terms of children. కొందరికి కుటుంబంలో నెమ్మది ఉంటుంది, Some are peaceful in terms of family, సమాజంలో నెమ్మది ఉండదండి. but no peace in the society. కొందరికి సమాజంలో నెమ్మది ఉంటుంది, And while some are peace in ఇంట్లోకి society, వస్తే నెమ్మది ఉండదండి. but no peace in their houses. నేను ఒక మాట చెప్పనా? Shall I say one thing? ఏదో ఒక్క విధంగా మాత్రమే నెమ్మదిగా బ్రతకడం కాదు సుమా. It's not just about living peacefully in one way. ఆయనను ఆశ్రయిస్తే If you seek Him, చుట్టూ నెమ్మది కలుగుతుంది, you will be surrounded by peace. దిశలా నెమ్మది ఉంటుంది, Peace all around. నెమ్మది కలిగిన బ్రతుకు అనుగ్రహింపబడుతుంది. You'll be granted a peaceful life. ఈ రోజున ధనధాన్యాలతో తులతూగేవాడు ఉన్నారు, Today there's people overflowing with wealth and grain. కులగోత్రాలలో నిలబడిన వాళ్ళు ఉన్నారు, There's people immersed in caste. లోకాన్ని సంపాదించుకొని మూట కట్టుకుని వాళ్ళు కనబడుతున్నారు. There's people standing firm, acquiring the world, bundled it up. కానీ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే But when you talk to them, గుప్పెడు గుండెకు సమాధానం లేదు సుమా. there's not an ounce of peace. గుప్పెడు గుండెకు సమాధానం లేని పరిస్థితుల్లో బ్రతుకుతున్న బ్రతుకు. A life with not an ounce of peace. మీకు ఒక చిన్న విషయం కూడా చెప్పాలి నేను. I must also tell you one more thing. యేసు ప్రభు శిష్యులండి, The disciples of Jesus, ఆయనతో తిని ఆయనతో తిరిగి they ate and walked with Him, ఆయన చేసిన అద్భుతాలు కళ్ళారా చూసి witnessed His miracles. ఆయన శిష్యులు అని పేరు పెట్టబడిన వారండి. They called His disciples. ఒక రోజున గదిలో తలుపులు వేసుకొని One day, locked up in a room, గడగడగడ ఉనికిపోతున్నారు. they were shivering with నెమ్మది లేదు, fear. No peace, సంతోషం లేదు, no happiness, సమాధానం లేదు. no calmness. ఫ్యూచర్ను గూర్చిన ఆ కలవరం వాళ్ళని కబళించింది. The anxiety about future consumed them. రేపటి రోజున మన పరిస్థితి ఏంటి? What's our situation tomorrow? పచ్చని చెట్టుకి ఆ గతి పట్టింది. Even the green tree met his fate. ఆయనను తీసుకుని వెళ్ళి చిత్రవదన చేసి చంపేశారు. They tortured him and killed him. మరి అద్భుతాలు చేసే బోధకుడు దూరం అయిపోయాడు కదా. The teacher performing miracles is gone now. మనల్ని పిలిచిన దేవుడే, మనల్ని పిలిచిన వాడే మనకు కనుమరుగైపోయాడు కదా. He who called us is no more now. మరి రేపటి రోజు మనం ఎలాగ బ్రతికేది? How will we survive tomorrow? సమాజంలో మనకు ఎక్కడ విలువ కలుగుతుంది? How will we valued in society? రేపటి రోజు సమాజంలోకి వెళ్తే మన గతి ఏంటి? What is our fate in the society tomorrow? ఈ కలవరాలతో కలత చెందుతున్నారు. They were troubled with these anxieties. యేసు ప్రభు సజీవుడిగా ఉన్నప్పుడే చెప్పాడు, Jesus had spoken this while he was still alive. కాపరిని కొడతారు, They'll hit the shepherd. గొర్రెలు చెదిరిపోతాయి, The sheep will be scattered. నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను, I came to lay down my నేను life. మరల తిరిగి లేస్తాను. I'll rise again. లేఖనాలలో వ్రాయబడిన సత్యం ఇది. This is a truth written in the scriptures. కానీ వాళ్ళు ఆ వాక్యాన్ని విశ్వసించే స్థితిలో లేరండి. They were not in a place to believe this word. వాళ్ళ హృదయం నిండా కలవరం నిండిపోయింది. Their hearts were troubled. వాళ్ళ మనసులలో మదన పడుతున్నారు. They were agonizing. సమాధానం లేదు, No peace. ప్రియులారా, ఆ స్థితిని ఎరిగిన దేవుడు The God who knew their condition
వాళ్ళ ఆ గదిలో కూర్చొని ఉన్నప్పుడే while they were still in the room, వేయబడిన తలుపులు వేయబడి ఉన్నట్లుగానే ఉన్నాయి. the doors remained locked as it is. ఆయన లోపలికి ప్రవేశించాడు. He entered inside. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Glory to his name. ఆయన పరిశుద్ధ నామం స్తుతింపబడును గాక. May his name be praised. ఆయన ఆ గదిలోనికి ప్రవేశించాడు. He entered into this room. ఆ గదిలో వెలుగు కలిగింది. The light was there in the room. సమాధానం లేక సతమతమైపోతున్న వారు కన్నులెత్తి ఆయనను చూశారు. The troubled ones lifted their eyes to see him. ప్రభు వాళ్ళని చూసి అన్నాడు, God said to them, మీకు సమాధానం కలుగు గాక. may you have ఎవరికి? peace. To whom? లోకస్తులకి కాదు, Not to the worldly people. ప్రభువుని ఎరుగని వారికి కాదు, Not to those who don't know him. ఆయనను ఎరిగిన వారికే సమాధానం లేదు. Only to those who know him. మీకు ఇంకొక చరిత్ర కూడా చెప్తానండి. I'll tell you another story. ఒక రోజు నావలో వెళుతున్నారు వాళ్ళు. One day they were traveling in a boat. పెను తుఫాన్ వచ్చేసింది. There was a big storm. వాళ్ళు శతప్రయత్నాలు చేశారు. They tried their very best. తెరచాపలు ఎత్తారు, తెరచాపలు దించారు. They raised and lowered their sails. వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారండి. They made all their efforts they could, నిష్ప్రయోజనం. but for no use. అప్పుడు గుర్తొచ్చాడు వాళ్ళకి యేసయ్య. Then they remembered Jesus. ఎప్పుడైనా అంతేలేండి. It's always the case. మన ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాతనే మనకు దేవుడు గుర్తొచ్చేది. We remember him only after all our efforts. సమస్యలు మన చేయి దాటిపోతే అప్పుడు గుర్తొస్తాడు యేసయ్య. When the problem is out of control, we remember Jesus. ఇక వాళ్ళు అప్పుడు వెతుక్కుంటే యేసయ్య అక్కడ ఉన్నాడు. Where was Jesus when they searched him there? ఆయన అమరములోకి వెళ్ళి పడుకొని ఉన్నాడు. He was sleeping in the stern. వీళ్ళు హడావుడిగా ఆయన దగ్గరికి వెళ్ళి, They rushed to him. ఏమయ్యా బోధకుడా, నీకు చింత లేదంటాయా? Teacher, don't you care? మేము నశించిపోతున్నావు, నీకు అంత మాత్రం కూడా బాధ్యత లేదంటాయా? Don't you care if we die? ఏమండి, నేను ఒక మాట అడుగుతాను. I'll ask you one thing. ఆయన అమరంలో పడుకొని ఉన్నాడు. He was sleeping in the stern. నావ యొక్క అడుగు భాగంలో పడుకొని ఉన్నాడు ఆయన. In the rear and bottom part of the boat. మునిగితే మొదట ఎవరు మునుగుతారు? If it sinks, who'll sink first? మరి ఆయన మునుగుతాడు కదా. He'll sink first, right? వాస్తవంగా ఏమనాలి? Actually, what should they have asked? ఇక్కడికి వచ్చి పడుకున్నావు? Lord, why are you sleeping here? ఒకవేళ ఏదైనా జరిగి నావ మునిగితే మొదట మునిగేది ఎందుకు వచ్చారు ఇక్కడికి? పైకెడదాం పదండి. Let's leave from here. If you'll sink if anything happens. మీరు వచ్చి ఇక్కడ పడుకున్నారేంటండి? Why are you sleeping here, Lord? పైకెళ్ళి పద. Let's leave. అని పిలవాలి కదండి. They should have called, right? ఆయన మీద వీళ్ళకి చింత లేదు గాని They didn't care about him. వీళ్ళ మీద ఆయనకి చింత లేదు అంటున్నారు వీళ్ళు. Instead, they thought he didn't care of them. మరి వీళ్ళ దృష్టి ఎట్లా ఉందో చూడండి. Now see how it feels. యేసయ్య వాళ్ళ కలవరాన్ని చూసి Jesus saw them worrying. ఆయన సముద్రాన్ని గాలిని గద్దించాడండి. He rebuked the wind and the sea. ఆయన గద్దించగానే Immediately, నిమ్మలమైపోయాయి. they were calm. ఆశ్చర్యమైన సంగతి చెప్పనా? What's surprising is ఆయనతో తిని, ఆయనతో తిరిగి, ఆయనతో నడిచే ఈ శిష్యులే, the very disciples who ate and walked with him వాళ్ళు అనుకుంటున్నారంట, were thinking, సముద్రము గాలి ఈయన మాటకు లోబడిందే, even the sea and the winds obey him. ఈయన ఎవరో. Who is he? ఏమంటే ఆయన ఎవరో తెలియకుండానే ఆయనతో నడుస్తున్నారా? Are they walking with him without even knowing who he is? ఆయన ఎవరో తెలియకుండానే మీ నావలు, వలలు, పడవలు అన్ని విడిచిపెట్టి వచ్చేసారా? Did they leave all their boats, ships behind without knowing him? నా ప్రియమైన సహోదరులారా, ఈ శిష్యులు చూడండి. My dear, look at these disciples. వీరికే సమాధానం లేదు. They have no peace themselves. మన పరిస్థితి ఏంటి? What about us today? క్రైస్తవ్యంలో ఉండి, Being a Christian, క్రైస్తవులుగా పరిగణించబడి, being considered a Christian, క్రీస్తుని ఆరాధిస్తూ, worshipping the Christ. ఇలాగే మనం కూడా సమాధానం లేక నెమ్మది లేకుండా ఉన్నామా? Do we also remain like this without peace? అయితే వాక్యం చెప్తుంది, However the word మీరు says, యెహోవాను ఆశ్రయించుడి, seek the Lord, అప్పుడు మీరు బ్రతుకుదురు. then you will live. ఎలా బ్రతుకుతారు? How will you live? చుట్టూ
చుట్టూ నెమ్మది కలిగి బ్రతుకుతారు. You live with peace all ఆ around. సమాధానం మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది. Peace will rule over you. నా ప్రియమైన సహోదరులారా, My dear brothers and sisters, ఆశిద్దాం, ప్రార్థిద్దాం. let's wish and let's pray. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. I'll recall one other thing. దినవృత్తాంతాలు 2వ గ్రంథం Second book of Chronicles, 13వ అధ్యాయం chapter 13. 3వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. I'll read the 3rd verse. అబియాకును యెరోబామునకును యుద్ధము కలుగగా అబియా 4,00,000 మంది పరాక్రమశాలుల సైన్యము ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేసెను. యెరోబామును 8,00,000 మంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరచెను. Abijah went out to battle, having an army of valiant men of war, 400,000 chosen men. And Jeroboam drew up his line of battle against him with 800,000 chosen mighty warriors. యూదా రాజుకి ఇశ్రాయేలు రాజుకి ఒక యుద్ధం ఏర్పడిందండి. A war arose between king of Judah and the king of Israel. ఈ యూదా రాజు అయిన అబియాకి 4,00,000 మంది పరాక్రమశాలులు ఉన్నారంట. Abijah, the king of Judah, had an army of 400,000 valiant men. ఈ ఇశ్రాయేలు రాజు అయిన యెరోబాముకి 8,00,000 మంది సైన్యం ఉన్నారంట. And Jeroboam, the king of Israel, had 800,000 men of army. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే What's surprising is ఈ 8,00,000 మంది మీద ఈ 4,00,000 మంది ఉన్నవాళ్ళు జయాన్ని పొందారండి. the 400,000 army won over the 800,000 men. పోల్చుకోవడానికి కూడా కుదరట్లేదు కదా. It isn't even comparable, right? 8,00,000 మంది, One are 8 lakhs, 4,00,000 మంది. other is 4 lakhs. మరి 8,00,000 మంది మీద 4,00,000 మంది ఎలా జయాన్ని పొందుతారండి? How can a 4 lakhs army win over the 8 lakhs men? కారణాన్ని చదవనా? Shall I read the reason? 18వ వాక్యాన్ని చదువుతున్నాను చూడండి. I'm reading the 18th verse. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. Thus the men of Israel were subdued at that time, and the men of Judah prevailed because they relied on the Lord, the God of their fathers. ఈ 4,00,000 మంది కొద్ది మంది ఎలాగ జయాన్ని పొందారయ్యానంటే How did this smaller number of 4 lakhs achieve this victory? తమ పితరుడైన యెహోవాను ఆశ్రయించారంటండి. They relied on the God of their fathers. అంటే యెహోవాను ఆశ్రయించినందువలన కలిగే బ్రతుకు ఎలాంటిదంటే జయము కలిగిన బ్రతుకు. Therefore, the life that comes from the one who relies on the Lord is the life of victory. ఆయనను ఆశ్రయించినప్పుడు కలిగేది జయము. Victory is achieved when you rely on Him. ఈరోజు మానవునికి దూరాన నిలిచి అందనట్టుగా కనబడేది ఏంటి? What seems unreachable and far away to man today? ఆశించిన అందుకోలేనిదిగా కనబడుతున్నది ఏంటి? What's it that seems unreachable in spite of desire? జయము. It's victory. ప్రియమైన సహోదరులారా, My dear ones, జయము అనేది చాలా శ్రేష్టమైనది. victory is very precious. ప్రకటన గ్రంథంలో కూడా మనం చదువుతాము, We also read it in the book of Revelation. జయించువాడు ఎవడో One who conquers, వానిని to that person, నేను నా తండ్రి సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం just as I sat on my father's throne, జయించు వానిని నాతో కూడా నా తండ్రి సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను అని యేసయ్య చెప్పాడు. I'll allow that person to sit with me on my father's throne, Jesus said. ఎవరికి సింహాసనం? For whom is this throne? క్రైస్తవులకి అని కాదు, Not for Christians alone, ఫలానా బలవంతులకు అని కాదు, not for specific strong person, ఫలానా ఐశ్వర్యవంతులకు అని కాదు, not for the wealthier ones, ఘనమైన బలమైన వారికని కాదు. not for separate respectables. జయించువాడు ఎవడో? The one who conquers. ప్రియమైన సహోదరులారా, My dear ones, జయము లేకుండా సింహాసనము లేదు. there's no throne without victory. జయము లేకుండా దేవుడితో సహవాసం లేదు. There's no fellowship with God without victory. జయము లేకుండా సాక్ష్యము లేదు. No testimony without victory. జయము లేకుండా ఆనందమే లేదు. No happiness without victory.
మరి ఈ జయం ఎలా కలుగుతుంది? So, how you will achieve this victory? యెహోవాను ఆశ్రయించుట వలన కలుగుతుంది. You achieve it by relying on God. నీకున్న శక్తి కొంచెమై ఉండొచ్చు, Your strength might be little, నీకున్న ఆధిక్యత కొంచెమై ఉండొచ్చు, your authority might be little, నీకున్న రాబడి కొంచెమై ఉండొచ్చు, your income might be little, నీకున్న భక్తి కొంచెమై ఉండొచ్చు. your faith might be little. కానీ ఆ కొంచెములో నీవు యెహోవాను ఆశ్రయించగలిగితే, But if you can rely on the Lord with the little you have, నిశ్చయముగా మీకు జయం కలుగుతుంది. surely victory will come to you. కుటుంబంలోనైనా, Be it in the family, చదువులలోనైనా, be it in your studies, ఉద్యోగాలలోనైనా, be it in your jobs, వ్యవసాయాలలోనైనా, be it in your businesses, ఏ రంగములోనైనా in any field. విజయ ఉత్సవములతో నీవు ఊరేగించబడగలుగుతావు. You'll be able to be on a procession ఆయనను of victory ఆశ్రయించినప్పుడు. if you rely on Him. ఆఖరిగా మరొక మాట చెప్తాను. Finally, one last thing. దినవృత్తాంతాల 2వ గ్రంథం Second book of Chronicles, 26వ అధ్యాయం 26th chapter. 5వ వాక్యం నేను చదువుతున్నానండి. I'll read the 5th verse. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జక్కర్య దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. He set himself to seek God in the days of Zechariah, who instructed him in the fear of God, and as long as he sought the Lord, God made him prosper. ప్రియులారా, ఈ వాక్యంలో In this verse, ఉజ్జియాను గురించి మనం చదువుతున్నాము. we read about Uzziah. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం As long as he sought the Lord, అతడు వర్ధిల్లుతూ వచ్చాడంట. he was prospering, వర్ధిల్లుతూ వచ్చాడట. he was flourishing. ఎప్పుడు? But యెహోవాను ఆశ్రయించినప్పుడు. when he relied on the Lord. అంటే యెహోవాను ఆశ్రయించినందువలన కలిగి బ్రతుకు ఎలాంటిది? So, what's the life when you rely on God? వర్ధిల్లే బ్రతుకు. It's a prospering life. కొందరు చూడండి, People, సంవత్సరాలు గతించిపోతున్నా years pass by, అభివృద్ధి ఉండదు, still no growth, ఎదుగుదల ఉండదు. no development. ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే ఉంటారండి. They remain with no వాళ్ళు change. చెప్పే మాట ఏంటంటే, And what they say is, రెక్కల ముక్కలు చేసి సంపాదిస్తున్నామండి, we're working extremely hard to earn a living, రక్తం ఆవిరి చేస్తున్నామండి, exhausting ourselves. మరి ఎందుకో మేము అభివృద్ధి చెందలేకపోతున్నామండి. But then why are we not prospering? మనం కష్టపడినంత మాత్రం కాదు, Our hard work doesn't matter. మనం సాహసించినంత మాత్రాన కాదు, Being brave doesn't matter. దేవుడు మన మీద చల్లని చూపు చూడాలండి. God must be merciful to us. మనము వర్ధిల్లునట్లు ఆయన ఆశీర్వాదం మనకు కావాలండి. We need His blessings to prosper. మరి ఉజ్జియా రాజు యెహోవాను ఆశ్రయించినందువలన అతడు అభివృద్ధి చెందాడంట. King Uzziah prospered because he relied on God. కోటలను కట్టుకోగలిగాడు, He could build forts. సామాగ్రిని కూర్చుకోగలిగాడు, He could gather supplies. ఓ అభివృద్ధిని అతడు ప్రత్యక్షపరచగలిగాడు. He could display a growth. యెహోవాను ఆశ్రయించినందువలన కాదా? Wasn't it because he relied on the మరి మనం God? అభివృద్ధి చెందాలని ఆశిస్తూ So hoping to grow. లోకాన్ని ఆశ్రయిస్తున్నామా, ప్రభువుని ఆశ్రయిస్తున్నామా? Are we relying on God or the world? మనుషులను ఆశ్రయిస్తున్నామా, దేవుని ఆశ్రయిస్తున్నామా? Relying on humans or God? వాక్యం ఏమంటుంది? What does the Bible say? మనుషులను ఆశ్రయించుట కంటే, Rather than relying on humans, రాజులను నమ్ముకున్నట కంటే rather than trusting in kings, యెహోవాను ఆశ్రయించుట మేలు. it is better to rely on God. ఎందుకని? Why so? నెమ్మది కలుగుతది, We'll have peace. జయము కలుగుతది, We'll have victory. వృద్ధి కలుగుతది. We'll have growth. మరి ఈరోజు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? So who are we relying on today? ఎవరిని ఆశ్రయించి మనం అగచాట్లు పడుతున్నాము? Who are we relying and getting into trouble? ఈవేళ ప్రభు నీతో చెప్తున్నాడు, God is speaking to you today. ఆయనను ఆశ్రయిస్తే If you rely on Him today, నీ బ్రతుకు మారుతది. your life will be changed. మతం కాదు మారేది, Not your religion, కులం కాదు మారేది, not your caste, వ్యవస్థలు కాదు మారేది, not the systems. బ్రతుకు మారుతది. Instead, your life will change. బ్రతుకుగా మారుతది. Your life will change into a meaningful life. బ్రతకవలసిన బ్రతుకు దొరుకుతది. You'll get a life to live. బ్రతుకులో నెమ్మది, రమ్యత కలుగుతది. Peace and beauty will come to your life. నేను 3 విషయాలు చెప్తూ వచ్చాను. I've presented 3 things before you. ఆయనను ఆశ్రయించినందువలన కలిగే బ్రతుకు ఎలాంటిదంటే, The kind of life that you'll lead if you rely on Him.
నెమ్మది కలిగిన బ్రతుకు, is a peaceful life, జయము కలిగిన బ్రతుకు, a victorious life, వృద్ధి కలిగిన బ్రతుకు. a prosperous life. ఆశిస్తున్నారా? Do you desire? ప్రార్థిస్తారా? Are you willing to pray? తలలు వంచండి. Bow down. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. O Lord, Master of life, praise to you. ఇవాళ అనేక విషయాలు మేము తెలుసుకోగలిగాం. We got to know a lot of things today. ప్రభువా మిమ్మల్ని ఆశ్రయించినందువలన కలిగే బ్రతుకు ఎలాంటిదో నేర్చుకోగలిగాం. We were able to understand the kind of life when we rely on you. నిజమే. It is true. మేము మిమ్మల్ని ఆశ్రయించకుండా Instead of relying on you, మా కంటికి ఇంపైన వాటిని ఆశ్రయిస్తున్నాం. we were relying on the things pleasing our eyes. మాకు క్షేమము లేని వాటిని ఆశ్రయిస్తున్నాము. We were relying on things that are not good for us. మేము వేటిని ఆశ్రయించవలెనో What we should rely upon, వాక్యపు వెలుగులో మా ఎదుటి పెట్టావు స్వామి. you've set out before us in this message, Master. ఎవరిని ఆశ్రయించి మా బ్రతుకుగా మలుచుకోవాలనో నేర్పించవయ్యా. You've taught us whom to rely on and transform our life to a worthy life. మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు When we rely on you, నెమ్మది కలిగిన బ్రతుకు కలుగుతదని, that a peaceful life will be obtained, జయము కలిగిన బ్రతుకు కలుగుతదని, a victorious life will be obtained, వృద్ధి కలిగిన బ్రతుకు మేము బ్రతకగలమని that will be live a prosperous life. ఆయన మీరు మాతో ముచ్చటిస్తూ వచ్చారు. You've been talking with us, Father. ఆ రీతిగా మేము సమర్పించుకుంటున్నాము. Therefore, we are submitting ourselves. మీ పాదాలను చేరి మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాము. We come to your feet and relying on you, మా చేతిని పట్టి నడిపించి దీవించమని, so that you may hold our hand and guide us and shower our ప్రార్థనలో blessings upon us. ఏకీభవించుటకు ఆశీర్వదించమని, Asking you to bless every single person who agreed in the prayer. వారి అక్కర్లు తీర్చి వారిని స్వస్థపరిచి వెన్ను తట్టి నడిపించమని, Asking you to meet their needs, heal them, encourage them and lead them. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Father. ఆమేన్. Amen. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. May God bless you all. ఆమేన్. Amen. For Word of Grace messages and for more spiritual messages, please subscribe to our YouTube channel, Pastor Ramesh, Hosanna Ministries.